సరే, అంటే హ్యాష్ ట్యాగ్ సింగిల్ అని పెట్టారు కాబట్టి నేను చాట్ జీపీటీని ఒకటి అడిగా మీ గురించి. మీకు చూపిస్తా, మళ్ళీ మీ ముందే అడుగుతా. తెలుగు యాక్టర్ శ్రీ విష్ణు మీద కాంట్రవర్సీలు ఉన్నాయా? మీరు చదువుతారు కదా, ఒకసారి మీరే చదవండి మీ గురించి. ఇది తెలుగు నటుడు శ్రీ విష్ణు మీద ఇప్పటి వరకు గంభీరమైన కాంట్రవర్సీలు అన్నీ లేవనే చెప్పవచ్చు. ఆయన చాలా లౌక్యంగా, డిసిప్లిన్, కాంట్రవర్సీ ఫ్రీ పర్సనాలిటీగా గుర్తింపు పొందారు. కానీ కొన్ని చిన్నపాటి విషయాలు ఒక్కోసారి వార్తల్లో కనిపించాయి. అవి కూడా పెద్దగా వివాదంగా మారలేదు. ఎట్లా అనిపించింది మీకు ఇది చదువుతుంటే? ఏమి లేవు. మీ గురించి మీరు చదువుకుంటుంటే ఎట్లా అనిపించింది? ఇప్పుడు నా గురించి ఏమీ లేవని అందరికంటా కూడా నాకే ఎక్కువ బాగా తెలుసు. నేను ఏ కాంట్రవర్సీలో లేను ఇప్పుడు దాకా. సరదాగా ఎప్పుడైనా ఏమన్నా రూమర్లు కానీ కాంట్రవర్సీలో వస్తాయని నేను చూస్తాను. ఎప్పుడన్నా ఏమి రావు, ఏం చేయను కాబట్టి ఏమి రావు. సరే, ఇప్పుడు వాటి కోసం చేయలేం కదా మనం, పనులు ఆపేసుకుని అంతే. అంటే చూస్తూ ఉంటారు ఏమైనా కాంట్రవర్సీస్ వస్తున్నాయా అని చెప్పి? ఫస్ట్ నాకే వస్తాయి కదా ఫోన్లు కాంట్రవర్సీ అయితే. అంటే నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్, అంత స్టేబుల్గా కెరియర్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. పక్కోళ్ళని పట్టించుకోను, పక్కోళ్ళ పనుల్లో ఏలు పెట్టను, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీతో మాడమంటే మాడతా. ఇప్పుడు ఇంకో థర్డ్ పర్సన్ గురించి ఏమైనా చెప్పమన్నా చెప్పను. అంటే ఇప్పుడు సినిమా కాబట్టి డైరెక్టర్ ఏంటి ఇదేంటంటే చెప్తాం. బయట ఎవరో వ్యక్తి గురించి ఏమంటారు అంటే అనవసరంగా మాట్లాడు. నేను మూడో వ్యక్తి లేకుండా మాట్లాడను. ఎందుకంటే నేను చాలా హానెస్ట్గానే మాడతా. ఇప్పుడు పలానా పెద్దోడు అని చెప్పి పొగట్టం, చిన్నోడు అని చెప్పి చిన్న చూపి అది లేదు నాకు. సో మేబీ దానివల్లే, ఓపెన్గా ఉండటం వల్లే మరి ఏమీ రాలేదు అనుకుంటా. మంచిదే కదా, రాకపోతే మంచిదే కదా. నేను ఊరికే సరదాగా అంటే చాట్ జీపీటీలో ఇట్లా వస్తుందా లేదా అని చెప్పి ఊరికే నేను ట్రై చేయలే ఫస్ట్ టైం. అసలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ మొన్న ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అసలు ఏమైనా వెతుకుదామా అనుకున్నా, బట్ ఏం రాలేదో చూసి నేను సర్ప్రైజ్ అయ్యా. అరే ఇంత మంచి ఒపీనియన్ ఉంది చాట్ జీపీటీకి శ్రీ విష్ణు గారి మీద అని చెప్పి.